హాయ్, ది కుకింగ్ హ్యాండ్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఎంతో రుచికరమైన కోడిగుడ్డు పులుసు తయారు చేసుకుందాం ఈజీగా. రండి, ఇంట్లోనే కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉల్లిపండు, కరివేపాకు, కొత్తిమీర, ములక్కాయ, నూనె, ఇంగువ, ఉప్పు, కారం, పసుపు, చింతపండు. ముందుగా స్టవ్ వెలిగిద్దామండి. హీట్ ఎక్కిందండి, ఆయిల్ పోద్దాం. సాల్ట్ వేద్దామండి. పసుపు వేద్దాం. ఈ గుడ్లు బాయిల్ చేసుకున్నాం కదండి, ఈ గుడ్లు బాయిల్ చేసిన దాంట్లో దీంట్లో వేద్దామండి. వేయించుకుంటున్నాం. ఇలా పసుపు సాల్ట్ వేస్తే బాగుంటుంది. వేగుతాయండి. ఇలా డైరెక్ట్గా ఉడకబెట్టి వేసేస్తే ఆ టేస్ట్ బాగోదండి. ఇలా వేయించుకున్నాం అనుకోండి, పసుపు ఉప్పు దాంట్లో, అప్పుడు గుడ్డు వేగి చక్కగా తినేటప్పుడు టేస్ట్గా ఉంటుందండి. ఇలా వేయించుకోండి. ఇదిగోండి, ఈ కలర్ వస్తే చాలండి. ఇక చిన్నపట అంటున్నాయండి, కొంచెం దూరంగా ఉండి చేసుకోండి. ఆయిల్ మీద పడుతుంది, లోగా పెట్టి చేసుకోండి అండి. ఇదిగోండి, వేగిపోయినాయి కదండి. ఇప్పుడు తీసేద్దాం, స్టవ్ ఆపేద్దాం. ఇలా వేగితే చాలండి. ఆయిల్ కొంచెం పోద్దామండి. ఇందాక ఆయిల్ ఉంది, అయినా కొంచెం పోద్దాం. ఉల్లిపాయలు కోసుకున్నాం కదండి, అవి వేసేద్దాం. ఈ పచ్చిమిర్చికి నాటు పెట్టుకోవాలండి, ఓపెన్ చేయకూడదు. కరివేపాకు అండి, ఫ్లేవర్ బాగుంటుందండి కరివేపాకు. ఉల్లికాళ్ళు అండి, ఉల్లికాళ్ళు వేసుకుంటే ఉల్లిపాయతో పాటు బాగుంటుంది. ఉల్లిపాయే కదా, మళ్ళీ ఇంకా ఉల్లికాళ్ళు ఎందుకు అనుకుంటారు, కానీ ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి. కొత్తిమీర, కొంచెం గల్లుప్పు అండి, ఉల్లిపాయ మగ్గుద్ది తొందరగా. పసుపు. ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టుకున్నాను. సిమ్లో పెట్టి ప్లేట్ వేద్దామండి. ప్లేట్ తీద్దామండి. ఇదిగోండి, ఇలా మగ్గింది కదండి. ఇది ఆయిల్ కొంచెం పైకి వచ్చింది కదండి, పైకి వచ్చిందంటే మగ్గినట్టేనండి. చాలండి ఇది మగ్గడం. ఇప్పుడు ఉప్పు వేసుకున్నామండి. ఇందాక కొంచెమే వేసాం మగ్గిన దానికి, ఇప్పుడు కొంచెం కారం వేద్దాం. కారం చూసి వేసుకోండి అండి. ములక్కాయలండి, ఒకసారి కలుపుదాం.
ఇదిగోండి ఉప్పు, కారం, ములక్కాయలు వేసాం కదండి. కొంచెం ఒకసారి వేగిన తర్వాత వాటర్ పోద్దామండి. కొంచెం వాటర్ పోసుకుంటే ఇవన్నీ మగ్గుతాయండి వాటర్లో. ఈ తర్వాత ఈ గుడ్లు వేయించుకున్నాం కదండి, ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. లోపలికి ఉప్పు, కారం, పసుపు, పులుసు అంతా లోపలికి వెళ్తుందండి. ఇలా అక్కడక్కడక్కడ అలా పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఇప్పుడు ప్లేట్ వేద్దామండి. ప్లేట్ తీద్దామండి. ఇదిగోండి వాటర్ అన్నీ ఇంకినాయి కదండి, ఇలా ఉంటే చాలండి. వేయించుకున్న గుడ్లు వేసేద్దామండి. చింతపండు పులుసు పిసుక్కున్నాం కదండి, ఇది పోద్దాం. ఇప్పుడు ఇంగువ వేద్దామండి. 2 స్పూన్ల వరకు వేయాలండి. పులుపు ఉంది కదండి, ఇలా ఇంగువ వేసుకుంటే టేస్ట్గా ఉంటుందండి. మీరు ఉప్పు, కారం అన్నీ ఇప్పుడు చూసుకోండి అండి, చాలకపోతే వేసుకోవచ్చండి. నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. ఇదిగోండి, ఇవన్నీ ఇంకా దగ్గరికి వస్తే ఇంకా కోడిగుడ్డు పులుసు రెడీ. ఇప్పుడు ప్లేట్ వేసేద్దామండి. సిమ్లోనే పెట్టుకోవాలండి, హైలో వద్దు. ఇప్పుడు ప్లేట్ వేద్దామండి. ఇదిగోండి మూత వేద్దాం. ఇదిగోండి కూర రెడీ అయిందండి. ఇలా ఉంటే చాలండి. ఈ గ్రేవీ ఇలా ఉంచుకోండి అండి, కలుపుకోవడానికి బాగుంటుంది. కూర రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆపేద్దాం. కోడిగుడ్డు పులుసు రెడీ. కర్రీ రెడీ అయిపోయిందండి. బౌల్లో తీసుకుందామండి. ఇదిగోండి ములక్కాయలు చూసామండి, ఎంత చక్కగా ఉడికినాయో మెత్తగా. ఇదిగోండి మనం గుడ్డు వేయించుకున్నాం కదండి, ఇదిగోండి ఇలా చూసారా, పైన క్రిస్పీగా ఉంటుందండి, చక్కగా బాగుంటుందండి. చేసుకోండి. ఇది మనం రైస్లోకి, చపాతీల్లోకి, రోటీల్లోకి వేసుకుని తింటే బాగుంటుంది. మీరు లైక్ చేసేయండి, చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయబాకండి.